लगी तपस्या की अग्नि और जली योग की ज्वाला, जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। आत्मशुद्धि की अग्नि परीक्षा की घड़ियां हैं आई, व्यर्थ विकल्प। ఓం శాంతి. సమయం యొక్క పిలుపు. ఇప్పుడు వినాశ జ్వాల ప్రజ్వలితం అవ్వబోతుంది అనే అంశంపై డాక్టర్ సచిన్ భాయ్ గారు చెప్పిన క్లాస్ ఇప్పుడు మనం తెలుగులో విందాము. ఒకసారి అమెరికాలో ఒక చిన్న గ్రామంలో ఒక స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్లో స్కూల్ పిల్లలందరూ కలిసి చిన్న చిన్న బొమ్మల్ని తయారు చేశారు. వాటిలో చిన్న పడవలు, బోట్స్, కార్లు ఇలా కొన్ని బొమ్మల్ని తయారు చేశారు. అయితే వారు పనిచేసే విధానం అంతా ఎలక్ట్రిక్తో తయారు చేశారు. ఈ ఎగ్జిబిషన్ని చూడడానికి ఒక వృద్ధుడు వచ్చారు. వారు అక్కడ ఉన్న స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ అడిగారు, పిల్లలు, ఈ చిన్న చిన్న వస్తువులను మీరు ఎలా తయారు చేశారు? ఇవన్నీ ఎలా నడుస్తాయి అని. అయితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పారు, ఈ బొమ్మలన్నీ ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి అని. అప్పుడు ఆ వృద్ధుడు వారికి ప్రశ్న వేశారు, ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి అని. అప్పుడు ఆ పిల్లలందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ మాకు తెలియదు అని చెప్పారు. అయితే పిల్లలందరూ కలిసి వారి వారి టీచర్లను అడిగారు, ఎలక్ట్రిసిటీ విద్యుత్ అంటే ఏమిటి అని. అప్పుడు టీచర్స్ కూడా అన్నారు, మాకు తెలియదు, స్కూల్ ప్రిన్సిపల్ని అడగాలి అని. అప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ కూడా అన్నారు, నాకు కూడా ఎలక్ట్రిసిటీ అయితే తెలియదు, ఎలక్ట్రిసిటీ గురించి అయితే చెప్పగలను, కానీ అదేంటో మాత్రం నాకు తెలియదు అని చెప్పారు. ఇదంతా చూసి ఆ వృద్ధుడు చెప్పారు, భయపడకండి, మీకు థామస్ ఎడిసన్ గురించి తెలుసా అని. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ చెప్పారు, విన్నాం, వాళ్ళు తెలుసు, వాళ్ళు థామస్ ఎడిసన్ విద్యుత్తుని కనుగొన్నారు కదా అని చెప్పారు. వెంటనే ఆ వృద్ధుడు చెప్పారు, అవును, ఆ వ్యక్తిని నేనే. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ వృద్ధుడు అంటే థామస్ ఎడిసన్ చెప్పారు, ఏం పర్వాలేదు, మీరు నిశ్చింతగా ఉండండి, నాకు కూడా ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలియదు, కానీ ఎలక్ట్రిసిటీ గురించి వాటి ఉపయోగాలు మాత్రం చెప్పగలను అని. ఒకసారి చూసినట్లయితే థామస్ ఎడిసన్ చాలా పేద కుటుంబంలో జన్మించారు. అలాంటి వారు అమెరికాలో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. వారి పరిశోధనలో అన్నిటికంటే ముందు వారు సౌండ్ రికార్డర్ కనుగొన్నారు. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిసిటీతోనే నడుస్తున్నాయి. వారికి వినికిడి అనేది చాలా తక్కువగా ఉండేది, శబ్దాలు అంతగా వినిపించేవి కావు. అయితే అదే వారికి పవర్గా మారింది. వారు చెప్తూ ఉండేవారు, నేను 10,000 మార్గాలు కనుగొన్నాను, 10,000 సార్లు ఫెయిల్ అయ్యాను అని. అయినప్పటికీ కూడా థామస్ ఎడిసన్ చాలా నిరహంకారంతో స్కూల్లో చెప్పారు, ఎలక్ట్రిసిటీ అంటే
నాకు కూడా తెలియదు అని. థామస్ ఎడిసన్లో రెండో వైపు హృదయంలో చాలా వినమ్రత ఉండేది. నేను దీన్ని చేశాను, నేను ఇది కనుగొన్నాను, నాకు అన్నీ తెలుసు, ఇలా ఎప్పుడూ వారు అనుకోలేదు. ఎక్స్రే, మెడికల్ సైన్స్ ఎక్విప్మెంట్స్, ఇలా చాలా పెద్ద పెద్ద వస్తువులే ఉన్నాయి. అవన్నీ వారే కనుక్కున్నారు. అంతకుముందైతే అవన్నీ లేవు. అలాంటి వారు నాకు ఎలక్ట్రిసిటీ అంటే తెలియదు అని అన్నారు. ఒకప్పుడు అన్నీ సేఫ్గా లేవు, కానీ ఇప్పుడు థామస్ ఎడిసన్ మంచిగా తయారు చేశారు. కనుక నేను అన్నది పడిపోవడమే, అనగా వదిలించుకోవడమే తపస్సు. స్వయం యొక్క ఇలాంటి చెక్కింగే తపస్సు అని అర్థం చేసుకోవాలి. వేటినైతే వదిలేయాలో వాటిని తెలుసుకుని వదిలేయడమే తపస్సు. కర్మలతో నేను అన్నది అదృశ్యం కావడమే తపస్సు. నేను అనే దానిని కాల్చివేయడమే తపస్సు. ఈరోజు అవ్యక్తవాణిలో ఈ ఒక్క శబ్దమే మై, మే, మే, నేను, 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 దీనిని హోలీ చెయ్యాలి అంటే కాల్చివేయాలి, అనగా ప్యూర్గా అవ్వాలి. హోలీ అంటే రంగులలో రంగరింపబడటం. ప్రపంచంలో వారు హోలీ జరుపుకుంటారు. వారిది స్థూలం, కానీ మనది సూక్ష్మం. బాబా చెప్తారు, మీ హోలీ కల్పకల్పము జరుగుతుంది. ఈ హోలీ పైన అనేక రకాల మురళీలు ఉన్నాయి. ప్రతి మురళి కూడా వెరైటీగానే ఉంటుంది. వారికి ఒకరోజు మాత్రమే, కానీ బాబా చెప్తారు వారు ఒకరోజు మాత్రమే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. కర్రలను కాలుస్తారు, కానీ మీరు స్వభావాన్ని కాల్చాలి అని బాబా చెప్తారు. ప్రపంచంలో వారు హోలీ చేసుకునే విషయంలో శబ్దాలు చేయటము, హంగామాలు చేయటము, ఆకర్షణలు చూపించడం, ఇవన్నీ ఉంటాయి. కానీ మన హోలీలో త్యాగం ఉంటుంది, తపస్సు ఉంటుంది. ఇక్కడ హోలీలో స్థూల రంగుల యొక్క విషయం ఉండదు, అన్నీ సూక్ష్మ విషయాలే. ఈ ప్రపంచంలో మీరు మహాన్ ఆత్మలు. ఇతరాత్మలు మీరు ఉన్నంతగా పవిత్రంగా ఉండలేరు. పవిత్రత జీవితానికి సుందరం, సౌందర్యం, ఆత్మ మరియు శరీరం రెండూ కూడా పవిత్రంగా ఉండటం. అన్ని వికారీ వాసనలు, ప్రపంచంలోని అన్ని కోరికలను దాటుకుని ఇక్కడికి వచ్చారు. అందుకే మీరు పవిత్రతా సింహాసనం పైన కూర్చున్నారు. డబల్ కిరీటధారి, డబల్ పవిత్రులు, మహాన్ పవిత్ర ఆత్మ అని బాబా అంటారు. దీనికంటే మహా అలంకారం ఇక ఉపలబ్ధి ఏదీ లేదు. దీనికంటే పెద్ద శక్తి, సామర్థ్యాలంటూ ఏమీ ఉండవు. గుర్తుంచుకోవాలి, వ్రతం అంటే అర్థం దృఢ సంకల్పం. ప్రపంచంలోని ఏవి కూడా సుఖాన్ని ఇవ్వవు. ఎంత మోహం ఉంటుందో అంతగానే చింత కూడా ఉంటుంది. మీరు ప్రపంచం యొక్క భోగ విలాసాల నుండి దూరంగా ఉంటారు. దీనికే బాబా చెప్తారు డబల్ పవిత్రులు అని. అన్ని తీర్థయాత్రలకు శిఖరం వంటిది ఈ సంగమయుగం. మన ప్రవేశ ద్వారం సంగమయుగం. సంగమయుగంలోని ఈ ఖుషి, ఆనందం 100 సంవత్సరములదిగా ఉంటుంది. మనకి ప్రతిరోజు కూడా ఖుషి రూపంలో జరుపుకుంటాం. సంగమయుగంలోని ప్రతి క్షణం ఉత్సవం, ఆనందం. శ్వాస కూడా మనకి ఉత్సవమే. ఆనందమే మన గోత్రం.
ప్రతిఫలం, ప్రతి క్షణం ఆనందం. ప్రతి క్షణం అవసరమే. ప్రతి క్షణాన్ని మనం రీఇంజనీరింగ్ చేయాలి. కనుక ఉమంగం యొక్క సముద్రంలో ఈదులాడుతూ ఉండాలి. బాప్దాదా ఏమి చూడాలనుకుంటున్నారు? ఖుషితో కూడిన ముఖాన్ని చూడాలని అనుకుంటున్నారు. మన మస్తకంలో పరమాత్ముని హస్తాక్షరాలు ఉన్నాయి. అవి ఆత్మ పైన లిఖితం చేయబడ్డాయి. కనుక ఖుషి అనేది లోపల డ్యాన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఆంతరికంలో బాధ పైకి నవ్వే విషయంలో తెలిసిపోతుంది. దీనికి కారణం దుఃఖం, బాధ ఉండకూడదు అని అనుకుంటారు. కనుక దాన్ని దాస్తారు. కానీ దీన్ని దాచిపెట్టకండి. ఇది వాస్తవిక ఖుషి. మన ఖుషి ఆంతరంగిక ఖుషి. బాబా హోలీయిస్ట్. బాబా ద్వారా మనం హోలీ పండుగ గురించి విన్నాం. హోలీకి అర్థం పవిత్రత మరియు చెడుని కాల్చడం. మన లోపల సూక్ష్మంగా దాక్కునే ఉన్న నేను అనే దానిని పూర్తిగా కాల్చివేయాలి. బాబా ఒక అవ్యక్త మురళిలో మూడు రకాల విషయాలు చెప్పారు. ఒకటి అహంకారం, అభిమానం. వీటిలో మూడవది ఆత్మ. ఒకటి అహంకారం, రెండు అభిమానం, మూడో ఆత్మ. వీటిలో రెండిటిని కాల్చాలి, కొన్ని వదలాలి. ఇది కూడా ఎలా తెలుసుకోవాలి? నేను ఆత్మ అనేది ఎలా స్థిరంగా ఉండాలి? జ్ఞానం యొక్క మొత్తం సారాంశమే ఒక బిందువు, డాట్, ఒక చుక్క. నేను ఆత్మ అని తెలుసుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. లోపల బయట నేను అన్నది వచ్చిందంటే ఎలా వచ్చింది? ఒకసారి ఆలోచించండి. నేను అనేది ఎందుకు వస్తుంది? ఇతరులతో పోల్చుకోవడం వలన వస్తుంది. వాళ్ళు ఇలాగా, నేను ఇలాగా, వాళ్ళు అలాగా, నేను అలాగా, ఇలా అనుకుంటూ అభిమానం, అవమానం ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ఏది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు, రీప్లేస్మెంట్ అవుతూ వస్తాయి. ఈర్ష్య ఉత్పన్నం అయింది అంటే ఇక బలహీనతలు ఉత్పన్నం అవ్వడం ప్రారంభమవుతుంది. వీళ్ళు నాకన్నా బాగున్నారు, ఇలా అనుకోవడం కూడా ఒక హీన భావనే. థామస్ ఎడిసన్ గారిని చూడండి. వారిలో చాలా ఏకాగ్రత ఉండేది. చూడండి, మనలో హీన భావనలు ఉత్పన్నం అవుతున్నప్పుడు అమృతవేళ దినచర్య ఉండదు. బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఆలోచనలని ఆపేస్తూ ఉంటుంది. దీన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటారు. అన్నిటిలోనూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నా శరీరం బాగాలేదు, ఆఫీస్లో బాగాలేదు, నాకు ఆస్తి లేదు, నాకు అది లేదు, ఇది ఇలా మొదలవుతుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ హీన భావన కూర్చుంటుంది. దీనినే ఆత్మహత్య అని అంటారు. ఇంకొకటి అహంకారం. నా దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, నేను గొప్ప, కొత్త ఐడియాలు నా దగ్గర ఉంటాయి. ఇది కూడా స్వయాన్ని హీన భావంలోకి నెట్టివేస్తుంది. దీని కొరకే బాబా చెప్తారు, నేను అనే
అందుకే బాబా చెప్తారు, నేను అనే మూడింటిలో, అనగా ఆత్మ, అహంకారం, అవమానం, ఈ మూడింటిలో రెండిటిని కాల్ చేయండి, ఒకటిని మీ దగ్గర ఉంచుకోండి. ఆ ఒకటి ఏంటి అంటే నేను ఆత్మ. ప్రతి కర్మకి ఆధారము ఆత్మ. మన కులానికి ఆధారం, పూర్తి సృష్టికి ఆధారం మనమే, మన యొక్క ఆత్మ. సృష్టి యొక్క స్థితికి, ఈ కల్పవృక్షానికి బాబా సహయోగులు మీరే. ఈనాటి అవ్యక్త మురళిలో చాలా రహస్యాలున్నాయి. మీటింగ్ అనగా ముందు స్వయానికి మీటింగ్ చేయండి. ఈ జలసి అనేది ఏంటి ఆలోచించండి. ఇది ఏంటి? ఒక్క ఆత్మకైనా మన ద్వారా మారాలి అనే శ్రేష్ఠ సంకల్పం రావాలి. ఇలా వచ్చేంతగా నేను మారాలి. నేను ఎంత సేవ చేస్తున్నాను, ఈ సేవ ఎవరు చేయిస్తున్నారు, ఇలా ఆలోచించాలి. మనది ఏముంది అసలు? ఒక్క ఆత్మకైనా పవర్ ఇవ్వగలుగుతున్నామంటారా? బాబా చెప్తారు, పిల్లలు మీరు ఆశా దీపాలు. ప్రపంచం మొత్తం దుఃఖంలో ఉంది, మీరు ఆశా దీపాలు, వారికి సుఖాన్ని ఇవ్వండి అని బాబా చెప్తారు. బాబా మురళీల్లో ఈ టాపిక్ కోసం కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో ఒకటి, నేను అనే హీనత, అహంకార భావాన్ని తొలగించుకోండి అని. దీనికోసం మమ్మా బాబా కూడా చాలా డీప్గా మురళీల్లో చెప్పారు. చేయించేవారు బాబా, మరి మనకెందుకు ఈ అహంకారం? బాబా చేయిస్తున్నారు. బాబా బాబా బాబా, నేను కాదు. నేనేం చేశాను అసలు? సూచన ఇచ్చానా? సెంటర్ తెరిచానా? ఏం చేశానని నాకు ఈ అహంకారం? ఇలా అనుకోవాలి. సంగమయుగంలో ఈశ్వరీయ నశ సేవ చేయిస్తుంది. ఇక రెండవది, నేను బాబా వాడిని, బాబా నావారు. నేను అని వచ్చింది అంటే ఇక మన మూడ్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని అర్థం. నా పరివారం, నా శరీరం, నా శరీరానికి బాధ వచ్చింది, నా పత్ని, నా భార్య, నా పిల్లలు, ఇది నా సెంటర్, వీళ్ళు నా జిజ్ఞాసులు, నా స్టూడెంట్సు, ఇలా నేను నా అనేది కిందకు పడేయాలి. ఒకవేళ మనం ఇంకా అందులోనే ఉంటున్నామంటే పవిత్రత విషయంలో 50%లో ఉన్నట్లే. ఇక మూడవది, బాబా 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 అనడంలో ఆనందమే ఉంటుంది కదా, పసందే కదా. బాబా అనే పదమే మధురమైనది. బాబా స్మృతిలోనే ఆనందం ఇమిడి ఉంది. మమ్మా మహావాక్యం ఉంది, చేసేవారు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను, నేను నడుస్తున్నాను అని. అది జరిగి తీరుతుంది, ఇలా మమ్మ చెప్పేవారు. అంతేగాని వీరిలాగా వారిలాగా ఇలా అన్ని వైపులా చూసుకోకూడదు. మీ వైపు మీరు చూసుకోండి. సమస్యలు అయితే చాలా ఉంటాయి, కానీ వాటికి చింతెందుకు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనుకున్నా అనుకోకపోయినా, అంటే ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ వేరే వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం ఇందులో చిక్కుకోకూడదు. అన్నిటికంటే ముందు నేను నిమిత్త మాత్రుడిని అని అనుకోవాలి. ప్రతి విషయంలో నా పేరు రావాలి, నన్ను అడగాలి, నన్ను మహిమ చేయాలి, నన్ను పొగడాలి, ఇలా అనుకోవటం గాడ్లీ స్టూడెంట్ యొక్క లక్షణం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నేను అనేదే మనల్ని ముంచేస్తుంది. ఆకర్షణ అనేది ఉండకూడదు. ఆకర్షణ అనేది ఉండకూడదు. కేవలం నోటి నుండి మనసు నుండి కూడా
బాబా బాబా అని రావాలి. చూడండి, కింద కుళాయిలో నీరు వస్తుంది, పైన ట్యాంక్ ఉంది కాబట్టి నీరు కుళాయిలో వస్తుంది. మరి మనసులో ఏది ఉంటే అది బయటకు వస్తుంది. అయితే చూడండి, ట్యాంకులో నీరు ఉంటేనే కదా కింద కుళాయిలో నీరు వస్తుంది. మరి పూర్తి క్రెడిట్ అంతా, గొప్పతనం అంతా ట్యాంక్దే, కుళాయిది కాదు. ఈ సృష్టి యొక్క పూర్తి రహస్యం ఈ ఒక్క వాక్యంలోనే ఇమిడి ఉంది. సేవ మరియు స్వాఉన్నతి, ఈ రెండు కూడా నిరహంకారత నుండే వస్తాయి. అక్కడ తప్పకుండా సఫలత ఉంటుంది. దీని ద్వారా మనం స్వయం సంతుష్టిగా ఉంటాము, ఇతరులను కూడా సంతుష్టంగా ఉంచగలం. బాబా చెప్తారు, స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ విషయం కోసం మనం సంతుష్టపరచడానికి అందరి వెనకాల పడవలసిన అవసరం లేదు. మొదట మనకి మనం సంతుష్టతగా ఉండాలి. కొందరు జన్మతహగానే అసంతుష్టంగా ఉంటారు. వారికి అడుగడుగున జీవితంలో ఏదో ఒకటి అసంతృప్తి, భగవంతుడితో కూడా అసంతృప్తే. ఎవరైతే మిమ్మల్ని నిమిత్తం చేశారో వారు బుద్ధివంతులకే బుద్ధివంతులు అని అర్థం చేసుకోండి. నిమిత్తం నిర్మలవాణి, సంతుష్టత, స్వాచికింగు, స్వామున్నత, సేవ, వీటి ద్వారానే సఫలత అనేది లభిస్తుంది. బాబా మీకు ప్రపంచంలోని వారి దుఃఖం కనబడట లేదా అని అడుగుతారు. కానీ మనం బాబాతో చెప్తాము, మా సమస్యలు, మా దుఃఖం కనబడట్లేదా బాబా అని. ఒకసారి ఒక వ్యక్తి స్వర్గద్వారం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, నేను మంగళ గ్రహం నుండి వచ్చాను. అప్పుడు వెళ్ళి ముందు నరకంలో శిక్షలు అనుభవించి తర్వాత రా అని అన్నారు. తర్వాత రెండవ వ్యక్తి వచ్చారు. అప్పుడు ద్వారపాలకుడు అడిగారు, మీరెక్కడి నుండి వచ్చారు అని. నేను భూమి నుండి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు, మీరు స్వర్గంలోకి వెళ్ళిపోండి అని అన్నారు. అనగా ఇక్కడ అర్థం ఏంటి అంటే, భూమిపైన ఇప్పటికే పూర్తి దుఃఖం, నరకం అనుభవించి వచ్చాడు ఆ వ్యక్తి అనే అర్థం. కనుక ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళిపోండి అన్నారు. ఆ వ్యక్తి అనేక రకాల జబ్బులతో బాధపడుతూనే మంచం మీద ఉంటారు, కానీ శరీరం వదలరు. ఎందుకంటే వారికి మోహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థమైందా? రకరకాల దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం అనే రెక్కలను ఇవ్వండి అని బాబా చెప్తారు. ఈ మహాన్ కార్యం మనం ఖచ్చితంగా అమృత వేళ సమయంలో చేయాలి. నిరాశలో ఉన్నవారికి ఆశ్రయాన్ని, తోడునివ్వాలి, నమ్మకాన్ని ఇవ్వాలి. ఆత్మిక భావంతో వారి భావనలను పూర్తి చేయాలి. దృష్టితో జ్ఞాన పిచికారీ చేయాలి. మన దృష్టితో అద్భుతమైన సేవ జరగాలి. ఆ శబ్దాల వెనకాల ఎంత తపస్సు ఉండాలి. మన సంబంధం ఆ పరమాత్మునితో ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే మీరు
అశరీరీ స్థితిని అనుభవం చేయాలి. మనం ఎంత జ్ఞాన విషయాలను మాట్లాడినా సరే మన ఆంతరికంలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ను తొలగించుకోకపోతే ఫలితం ఏమాత్రం ఉండదు. ఎక్కువగా ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళకూడదు. అమృతవేళ శక్తుల కిరణాలను నలువైపులా వ్యాపింపచేయాలి. మన కిరణాలే ప్రపంచంలో వారికి ప్రకాశాన్ని అందచేయాలి. మన ద్వారా శక్తులు లభించాలి. జ్ఞాని ఆత్మలైనా అజ్ఞాని ఆత్మలైనా సరే ఎవరికైనా సరే మన ద్వారా శక్తులు లభించాలి. ఇలాంటి ఆశాదీపాలుగా మనందరం అవ్వాలి. అచ్చా. ఓం శాంతి. బాప్దాదాకు ప్రియ స్మృతులు. ఓం శాంతి. लगी तपस्या की अग्नि, मन की गति पर हुआ नियंत्रण, संस्कार परिशोधन, शिव से कर तादात्म स्वयं का, करते निज संशोधन।